రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ని ఎంత మోసం చేస్తున్నారో చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. మాకంటే మీరు పాత్రికేయులు చాలా మేధావులు, మీకు విషయం తెలిసినా మీరు సాక్ష్యభూతంగానే ఉంటారు. మీరు అందువల్ల ఏ అభిప్రాయాన్ని మీరు చెప్పరు కదా, మేము చెప్పాల్సి వస్తాం. ఇక్కడ జరుగుతున్న పెద్ద మోసం ఏంటి? మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకున్నటువంటి అంశాన్ని కూడా నీరుగార్చి దాని 14th ఫైనాన్స్ కమిషన్ ముడిపెట్టి అది ఒప్పుకోవట్లేదని ఒక అబద్ధం చెప్పి మొన్ననే ఆ రెడ్డి గారు వచ్చారు, మీ అందరూ చూశారు కదా. 4th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి గారు అనుకుంటా, రెడ్డి గారు వచ్చారు, కేవీ రెడ్డి గారు. ఆయన చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే 14th ఫైనాన్స్ కమిషన్కి ప్రత్యేక హోదాకి ఏమాత్రం సంబంధం లేదు, అది అసలు ఊరికి సిఫారసు చేస్తుంది అంతే. కమిషన్ అనేది సిఫారసు చేస్తూ ఉంది అంతే తప్ప అది ఇలా చెయ్యమని చెప్పి శాసించలేదు, దానికి ఆ రైట్స్ లేవు, ఆ హక్కే లేదు. అందువల్ల ఏదైనా సరే ఫైనల్ క్యాబినెట్, అందువల్ల క్యాబినెట్ తీర్మానం ఆల్రెడీ జరిగిపోయింది. గతంలో మనకి ప్రైమ్ మినిస్టర్ గారు రాజ్యసభలో ఏదైతే మన్మోహన్ సింగ్ గారు మాట ఇచ్చారో 5 సంవత్సరాలు వెంకయ్యనాయుడు గారు అడిగిన మాట మీద ఆయన ఇచ్చారు, ఒప్పుకుందాం. ఇచ్చిన తర్వాత ఆ మాటకు నిలబడి ఆయన వెంటనే అది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ లోక్సభ జరగలేదు కదా, వెంటనే వాళ్ళు క్యాబినెట్ తీర్మానం చేశారు ప్రత్యేక హోదా మీద. క్యాబినెట్ తీర్మానం చేసి ఏదైనా గతంలో జరిగినటువంటి రాష్ట్రాలు ఏదో ప్రత్యేక హోదా ఎట్లా వచ్చింది 11 రాష్ట్రాలకి, దానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు, దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే ఇచ్చారు తప్ప ఏది బిల్లులో పెట్టలేదు. ఇది చాలా స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు ఎంత మోసం చేశారంటే బీజేపీ మనల్ని, వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టి నమ్మించి ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు, యూపీఏ ఇవ్వట్లేదు కనుక మేము ఇస్తాం, మా గవర్నమెంట్ వస్తే తప్పనిసరిగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా మనకి మా మోడీ గారు మాట ఇచ్చారు. వెంకయ్యనాయుడు గారు అయితే 10 ఏళ్ళు అన్నారు. ఎక్కడ వెంకయ్యనాయుడు గారి పేరు వస్తుందో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు అని చెప్పి ఈయన పట్టుకున్నాడు. నేను ఎలా అయినా మెడలు వంచి వాళ్ళను ఒప్పించి కేంద్రాన్ని 15 ఏళ్ళు తీసుకొస్తానని చెప్పి ఈయన చెప్పారు. ఈ విధంగా ఎవరికి వాళ్ళు నాటకాలు ఆడి డ్రామాలు ఆడి ఎలక్షన్స్ ముందు ప్రజలందరినీ నమ్మించి వారు విడిపోయినటువంటి ఒక వేదనలో ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా వస్తుందనేటువంటి ఒక విశ్వాసంతో నమ్మకంతో అందరూ కూడా కొంత ఊరడిల్లారు. అందులో వెంకయ్యనాయుడు గారి మీద ఎంత హోప్ పెట్టుకున్నారంటే మోడీ గారి మీద దగ్గర నుంచి మీకు 13th ఫైనాన్స్ కమిషన్కి 14th ఫైనాన్స్ కమిషన్కి మధ్య 8 నెలల కాలం ఉంది. ఈ 8 నెలల కాలంలో ఏం జరిగిందంటే వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసింది, కేంద్రం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అందులో ప్రధానంగా 4 అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యేక హోదా ఉండాలి, అది లేదు. ఫస్ట్ కాలంలో ఉండాల్సిన ప్రత్యేక హోదా అంశం అక్కడే ఎత్తేసారు. దాంట్లో రెండోది ఏముందంటే ఎలక్ట్రిసిటీ, ఏది కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలకి ఒక ఒప్పందం, దాన్ని ఒప్పుకున్నారు. అదేవిధంగా ముంపు మండలాలకు సంబంధించినటువంటి పోలవరానికి సంబంధించిన ఈ మండలాలన్నీ కూడా దాంట్లో కలపడానికి ఒప్పుకున్నారు. ఈ 2. ఇంకొకటి 3 ఏమో జనాభా ప్రాతిపదిక మీద విద్యుత్ పంపిణీ చేయటం అనేది 3. ఈ విధంగా ఫస్ట్లో ఉండాల్సినటువంటి ప్రత్యేక హోదా అంశం అనేది ఆ రోజు ఎత్తేస్తే 14th ఫైనాన్స్ కమిషన్కి దీనికి ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి? ఎంత అన్యాయం జరిగింది, ఎంత మోసం ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉందనేది ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టైంలో ఏపీకి వచ్చింది ఈ సర్క్యులర్, దాన్ని అప్పుడే ముఖ్యమంత్రి గారు చూసి ఇదేమిటి ప్రత్యేక హోదా అంశం ఎందుకు తీసేశారని చెప్పి ఆ రోజు ఈయన గట్టిగా అడుగున్నట్టయితే ఇంకా అప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ కూడా రాలేదండి. ఎందుకంటే మన హక్కు అది, ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ హక్కు. వీళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా కూడా అది మన రైటు, అది మనం దేవరించాల్సిన అవసరం లేదు, అడుక్కోవాల్సిన పని అంతకంటే లేదు. అట్లాంటి మన హక్కుని ఈరోజు ఒక అసమర్థ ప్రభుత్వం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక అసమర్థుడు అవినీతిపరుడైన ముఖ్యమంత్రి ఉండటం వల్ల మనకు రావాల్సినటువంటి హక్కును మనం ఏ విధంగా కోల్పోయాము, ఎంత నష్టపోతున్నామనే అంశాన్ని ఇక్కడ స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకు మీరు ప్రత్యేక హోదా అంశం అక్కడ చేర్చలేదు? దీనికి బిల్లుకి ఏ సంబంధం లేదు కదా, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే ఇది ప్రత్యేక హక్కు గతంలో పొందిన విధంగా రాష్ట్రాలన్నీ కూడా పొందొచ్చు కదా అనే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఆ రోజు ఈ మనిషి అడగలేదు గట్టిగా, ఎందుకంటే అప్పటికే నోటు కేసులో ఆయన ఇరుక్కోవటం జరిగింది.
దానివల్ల ఏంటంటే ఇది పోయింది పక్కకి. వాళ్ళిద్దరి మధ్య రాజీ చేయడానికి ప్రధానమంత్రి గారు ఆదాన్ని పంపించారు హైదరాబాద్కి. ఆదాని గారు వచ్చి ఇటు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అటు కేసీఆర్ గారితో మాట్లాడి, ఇద్దరి మధ్య ఒక సయోధ్య చేసి అసలు ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సినటువంటి కేసు ఎక్కడ అటకెక్కిందో కూడా తెలియకుండా ఇద్దరు కూడా దాని నీరు గార్చి అవతల పడేసి కూర్చున్నారు. అంటే ఒక పబ్లిక్ పర్సన్స్, అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, అందులో బాధ్యతగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తులే ఇటువంటి అవినీతి కేసులను నీరుగార్చడానికి ఇంత ఓపెన్గా నిస్సిగ్గుగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక సామాన్య ప్రజలు ఏ విధంగా బాధపడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించారు. మా బాధల్లో ఒక్కటే, కేవలము మీ వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత స్వలాభాల కోసం ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని మాకు నీరు కార్చారు అనే వేదనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు మొదటి నుంచి ఫైట్ చేస్తుంది. కేవలం ఆ వ్యక్తి అయితే ఆయన మీద లేనిపోని అభాండాలు, లేనిపోని బురద చల్లటం, మీరు చేసేదేమో వెధవ పనులు, పనికిమాలిన పనులు, అవినీతిలో కూరుకుపోయారు. ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, ఎక్కడ చూసినా మీ అవినీతి కోకొల్లలు కథలుగా చెప్పుకుంటా ఉన్నారు. ఏ సామాన్యుడిని అడగండి, రోడ్డు ప్రక్కన ఉండేటువంటి ఒక బిచ్చగాడిని అడగండి, చెప్తారు మీరు చేసే అవినీతి ఏంటో. అలాంటిది మీరేమో అవినీతి పడడం జగన్ విమర్శిస్తారా? నైతిక విలువలు కోల్పోయినటువంటి మీరు ఒక ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకుందా? ఎందుకంటే ఓపెన్గా మీ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సిఆర్డిఏ అనౌన్స్ చేయకముందు, క్యాపిటల్ అనౌన్స్ చేయకముందు నూజివీడు అన్నారు. పాపం ఎంతో మంది ఆశతో నూజివీడులో పెట్టుబడులు పెట్టారు. మళ్ళీ అమరావతి అన్నారు, ఏదో ఇప్పుడు ఉండే అమరావతి అమరేశ్వర స్వామి. మళ్ళీ అక్కడ కొంతమంది పెట్టుబడులు పెట్టారు ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఇట్లా తిప్పి అక్కడ ఇక్కడ అని శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ మొత్తం తుంగలో దొక్కేసి, గవర్నమెంట్ భూములు ఉంటే 1000 ఎకరాలు, 25,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే వాటన్నిటిని కూడా వాడుకోకుండా రైతుల్ని మభ్యపెట్టి, మోసం చేసి, బెదిరించి, పోలీసులతో గ్రామాల్లో ఇష్టం వచ్చినట్టుగా రాత్రుళ్ళు మరి గస్తీ తిరిగేటట్లు చేసి, అదేవిధంగా ఎన్ఆర్ఐస్ని రప్పించి వాళ్ళని కన్విన్స్ చేయించి ఇన్ని రకాలుగా సీక్రెట్గా, అన్ని సీక్రెట్గానే రహస్యంగా 33,000 ఎకరాల సేకరణ చేయడం జరిగింది. అంత చేసి అప్పుడు ఇదిగో రాజధాని కృష్ణా, గుంటూరు, ఈ మధ్యలో కృష్ణా నదికి అటు ఇటు వస్తుందని చెప్పి, అంటే అప్పటికే ఏం జరిగిపోయిందంటే కొన్ని వేల ఎకరాలు వీళ్ళు సీఎం, ఇతని కొడుకు, అదేవిధంగా మురళీమోహన్, తర్వాత నారాయణ, ఆ తర్వాత వాళ్ళ మినిస్టర్స్, ఈరోజు అక్కడ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఒకళ్ళిద్దరు తప్ప మొత్తం కూడా అక్కడ 1000 ఎకరాలు కొనేసిన తర్వాత అందులో ఒక్క గజం కూడా సిఆర్డీఏలోకి రానివ్వకుండా, రాజధానిలోకి రానివ్వకుండా జాగ్రత్త పడి అంతవరకు కూడా ఒక గీత గీసినట్టుగా ఒక అడ్డం గీత పెట్టేసి అవతల నుంచి ఏది 1 మీటర్ దూరం ఉన్నా కూడా అది మళ్ళీ దాన్ని రానివ్వరు. వాళ్ళ సొంత ప్రైవేట్ ల్యాండ్ అయిపోతుంది అదంతా కూడా. ఇంత దారుణము ఇన్సైడర్ ట్రేడింగ్, దీన్ని ఏమంటారంటే ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డటువంటి మీరు అవినీతి పరుల, మీరు దుర్మార్గుల, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడా? ఒక్కదానికి సమాధానం చెప్పమంటే ఊరికే నోళ్లు ఉన్నాయి కదా అని, ఇష్టం వచ్చి అధికారం ఉంది కదా అని మీ పోలీసులు ముందు పెట్టి మా పార్టీ వాళ్ళని కొట్టించటం, మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అన్యాయంగా జైలు పంపించడం, ఈ విధమైనటువంటి మీరు వచ్చిన తర్వాత మా పార్టీకి 14 మందిని చంపేశారే, ఇంతవరకు ఒక్కడిని అరెస్ట్ చేశారా మీరు? కర్నూలులో ఎంతమందిని చంపేశారు? ఇక్కడే మన పక్కనే ఉండేటువంటి నందిగామలో చంపేశారు మా పార్టీ ఆయన్ని. ఇలా ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు. ఈ విధంగా నేనైతే అనుకున్నాను చంద్రబాబు నాయుడుకి ఇప్పుడైనా బుద్ధి వస్తుందేమో, ఎందుకంటే 70 ఏళ్ల వయసు వచ్చింది, ఇంకనే వాడుకుంటున్నాడు కనుక ఆ పార్టీ కనీసం ఇప్పుడైనా ఒక ఆత్మ విమర్శతో నేను ఇన్ని తప్పులు చేశాను, అవినీతికి పాల్పడ్డాను, 1000 కోట్లు సంపాదించాను, ఇక్కడ ప్రజల నోట్లో మట్టి కొట్టి తీసుకుపోయి మొత్తం సింగపూర్లోనో లేకపోతే విదేశాల్లో దాచిపెట్టాను, స్విస్ బ్యాంకులో దాచిపెట్టాను, కనీసం ఈ చివరి దశలో ప్రజలు నమ్మి నాకు ఓట్లేశారు, ఇప్పుడైనా నేను నీతిగా నిజాయితీగా ప్రజలకు మేలు చేస్తాడేమో అని చెప్పి నేను చూశాను, ఎక్స్పెక్ట్ చేశాను. బట్ దానికంటే ఎక్కువ అత్యాశతో
ఈ సిఆర్డిఏ క్రింద 1,30,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫ్రాడ్ జరుగుతూ ఉంది. మీరు చూడండి, కేవలం 300 కోట్లు సింగపూర్ కంపెనీ పెడితే చాలు, మిగిలిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మన వాళ్ళు ఇవ్వాల్సిందే. అదేవిధంగా 2 కంపెనీలు వాళ్ళకి సంబంధించి ముందు గవర్నమెంట్తో ఒప్పందం, ఆ తర్వాత అవి ప్రైవేట్ కంపెనీలు అయినాయి, ఆ తర్వాత వాళ్ళ కోడలు పనిచేసిన కంపెనీ కూడా చేరిపోయింది. ఇంత ప్రైవేటుగా సీక్రెట్గా ఈరోజు హైకోర్టు మొట్టికాయలు వేసిన ఎవరు సిగ్గుపడాలండి? ఈ గవర్నమెంట్ సిగ్గుపడాలా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ సిగ్గుపడాలా చెప్పండి? ప్రతి దాన్ని కూడా నిలదీసి అడుగుతున్నందుకు ప్రతిపక్ష నేత మీద మీరు వేస్తున్నటువంటి బురద, మీరు చల్లుతున్న దుమారం ప్రతిదీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? ప్రతిదీ మీడియా గమనించట్లేదు అనుకుంటున్నారా? మేము చెప్పినటువంటిది ఏ ఒక్కటి అబద్ధమో మీరు చెప్పగలిగారా? అసెంబ్లీలో మా నాయకుడు అడిగారు, ఇన్సైడర్ ట్రేడింగ్ మీద, దీని మీద మీరు సమాధానం చెప్తే నిజమే కొంటాం, తప్పేంటని అన్నారే. ఇంతకంటే పాపం ఉందా అండి? ఇంతకంటే అన్యాయం ఉందా? మీరు ప్రజలను మోసం చేయటం కదా? అసలు మీరు అధికారంలో ఉండి ప్రజల భూములను ఎలా కొంటారు? అందులో ఎస్ఐడ్ ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళ మోసం చేసి ఈ మా ఎస్సీల దగ్గర కూడా వాళ్ళు తక్కువ డబ్బు ఇచ్చి వాళ్ళ ఆఖరికి వ్యవసాయ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఎటువంటి దగులుబాజీ పనులకు పాల్పడ్డారో అందరూ ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాము. ఇన్ని పాప పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేక హోదా అంశంలో కూడా ఈరోజు ప్రజల్ని ఏమార్చి కేవలం మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ప్రత్యేక ప్యాకేజీ అనేటువంటి అంశాన్ని ఏమో బయటికి తీసుకొచ్చారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని కూడా మనం గమనిద్దాం, ఒక్కసారి చూద్దాము. ప్రత్యేక ప్యాకేజీ క్రింద ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకి సెక్షన్ 13 క్రింద, సబ్ సెక్షన్ 13 క్రింద ఇవి చెప్పడం జరిగింది. ఏదంటే ఇది విశాఖ కారిడార్ కానీ, లేకపోతే ఎయిమ్స్ తరహా హాస్పిటల్స్ కానీ, గిరిజన విశ్వవిద్యాలయాలు కానీ, తర్వాత బ్యాక్వర్డ్ జిల్లా డిస్ట్రిక్ట్స్ 7 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వెనకబడ్డటువంటి జిల్లాలకి ప్యాకేజెస్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు స్పష్టంగా ఇది విభజన బిల్లులో పూర్తిగా చేర్చబడ్డటువంటి అంశాలని ఈరోజు అవే మార్చి అటు మార్చి ఇటు మార్చి ఏదన్నట్టు ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ లాగా చూపించి పాత పథకాలని కొత్తగా చూపిస్తూ పోలవరం మీరు చెప్పండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దానికి అన్ని ఉన్న అడ్డంకులన్నీ పాపం కలిగించుకుంటూ వచ్చారు. జాతీయ హోదా ఆ టైంలోనే ప్రకటనకి వచ్చింది. అంటే ఇంకా బిల్లు అవ్వలేదు కానీ వచ్చింది. కానీ అప్పటికే మనకి అటవీ శాఖ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, తర్వాత పక్క రాష్ట్రాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, పర్యావరణ ఇబ్బందులు, వీటన్నిటినీ కూడా ఆయన సాల్వ్ చేసుకొని పోలవరానికి తీసుకొచ్చారు. పులిచింతల మహానుభావుడు టైంలో కట్టబడింది. ఈ రోజు నీళ్లు వస్తున్నాయంటే ఆయన చేసిందే తప్ప ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటన్నా చేశారండి? 9 ఏళ్ల ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? అప్పటికి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు పర్మనెంట్ వర్క్ అంటూ ఏ ఒక్కటన్నా చేశాడా ఈ రాష్ట్రానికి? ఉమ్మడి రాష్ట్రంలో కానీ, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రం అన్నీ కూడా టెంపరీ. ఈరోజు మనం రాజధాని చూస్తే టెంపరీ అట, అక్కడ అసెంబ్లీ చూస్తే టెంపరీ కడతారట, అదేవిధంగా సెక్రటేరియట్ చూస్తే టెంపరీ కడతారట. ప్రతిదానికి 200 కోట్లు, తర్వాత 2,000 కోట్లు. ఇక్కడ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ కేవలం 500 కోట్లకి సింపుల్గా ఏ ప్రచార ఆర్భాటం లేకుండా పుష్కరాలు చేసుకున్నారు. పక్కనున్న మహారాష్ట్ర మొత్తం 4 రాష్ట్రాల్లో కృష్ణానది ప్రవహిస్తుంది, కర్ణాటక ఇదంతా. వాళ్ళేమి ఎక్కడ ఆర్భాటం లేదు, సింపుల్గా వాళ్ళు చేసుకున్నారు. ఇలా సహజమైనటువంటి పుష్కరాల్ని కూడా పబ్లిసిటీకి ఉపయోగించుకొని 2,000 కోట్లు ఖర్చు పెట్టి అరకొర పనులు ఎప్పుడో సంవత్సరం క్రితం గోదావరి పుష్కరాలు అయితే అప్పటి నుంచి ప్రారంభించకుండా కూడా పిలవకుండా అప్పటికప్పుడు తనకు నామినేటెడ్ అప్పటికప్పుడు వాళ్ళని పిలిచి ఇచ్చేసి అంటే ఎంత దోపిడీ జరిగిందో మీరు ఆలోచించండి. కేవలం 200 కోట్లు ఖర్చు పెట్టి 1,800 కోట్లుగా చేశారు వీళ్ళు. అదేవిధంగా పట్టిసీమ వ్యవహారం, హఠాత్తుగా పట్టిసీమను తీసుకొచ్చి రోజు 15,000 క్యూసెక్కులు నీకు కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సిన అవసరం ఉంటే కనీసం 5,000 క్యూసెక్కులు కూడా ప్రవాహం లేనటువంటి పరిస్థితిలో కృష్ణా డెల్టాకి ఏమాత్రం నీళ్లు బారినాయో మనందరికీ కూడా తెలుసు. దాని క్రింద దాదాపు 1,600 కోట్లు ఖర్చు పెట్టి నేను నదుల అనుసంధానం చేశాను. నదుల అనుసంధానం ఇప్పుడేంటి, ఎప్పుడో జరిగింది. అందువల్ల ఈ విధంగా ప్రతిదీ కూడా క్యాష్ ఎలా చేసుకోవాలి, ఈ రోజు రాజధాని విషయం కూడా అంతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇంకొక వైపు ఏమో రాజధాని ఈ విధంగా చేస్తూ ప్రత్యేక ప్యాకేజీ కింద వాళ్ళు విధించేటువంటి అరకొర నిధుల్ని ఎక్కడి ఆఖరికి మెయిన్ దాకా రాకుండా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చేసరికి ఎంత పావులు అయిపోద్దో మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. ప్యాకేజీ అనేసరికి ఆ నిధులన్నీ కూడా ఎంతమంది జేబులు నింపుతాయో మనకు అర్థం కానటువంటి విషయం. అసలైనటువంటి నిర్మాణం మాత్రం జరగదు. శివరామకృష్ణ
సమీక్షణ కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. అందువలన అదే విధంగా పోలవరం జాతీయ హోదా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అదే కేంద్రం కనుక ఒప్పజెప్పు ఉంటే ఏ విధమైన ఇబ్బంది ఉండేది కాదు. కేంద్రమే బాధ్యత తీసుకొని ఈరోజు 3 రాష్ట్రాలు దాని మీద మళ్ళీ కేసేసినాయి. అదేవిధంగా పర్యావరణ శాఖ వేసాయి గ్రీన్ ట్రిబ్యునల్. ఇవన్నీ కూడా ఎవరు పరిష్కారం? వాళ్ళైతే కేంద్రానికి ఒప్పజెప్పు ఉంటే కేంద్రమే చేసుకుంటుంది. కానీ ఇతనికి కట్టే ఉద్దేశం లేదు. ఇతను పోలవరాన్ని నిర్మిస్తాడనే నమ్మకం ఎవ్వరికీ లేదు. నిజం చెప్పాలంటే హఠాత్తుగా కాపర్ ప్రాజెక్ట్ అని కాపర్ డ్యామ్ అని చెప్పి దీని మీద డయాస్ మీద తీసుకొచ్చాడు. కాపర్ డ్యామ్ పర్మనెంట్గా ఉంటుందంట అని చెప్పి దాంతో పెద్ద గగ్గోలు అయ్యేసరికి మళ్ళీ దాన్ని విత్డ్రాయి. మేము అలా అనలేదు, అది తప్పనిసరి, నీళ్లు మళ్లించడానికి టెంపరీ కట్టేదని మళ్ళీ మాట మార్చారు. ఇలా ఇష్టం వచ్చిన రోజుకు ఒక మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ అదేవిధంగా నుంచి 850 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా. పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 4 జిల్లాలకు వాళ్ళు 7 జిల్లాలైతే వాళ్ళు 9 జిల్లాలకి మనకంటే కూడా ఎక్కువ వాళ్ళు డబ్బు తీసుకోవడం జరిగింది. అంటే ఏ హోదా ఏమైనటువంటి ప్రామిస్ లేనటువంటి తెలంగాణ రాష్ట్రం మనకంటే ఎక్కువ తీసుకున్నారు, తమిళనాడు ఎక్కువ తీసుకున్నారు. వెనుకబడి జిల్లాలు ఆల్రెడీ ఈ పునర్విభజన బిల్లులో పొందుపరిచినటువంటి అంశం మీద మాత్రం మనం చాలా తక్కువ తీసుకొని వీళ్ళు మనకి హోదా కంటే ఎక్కువ ప్యాకేజ్ ఇస్తామంటే మనం నమ్మాలా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ విధంగా మోసపోతున్నామో మరొక్కసారి చూడండి. ఇప్పటికే 10 లక్షల మంది నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. ఈయన ఎలక్షన్స్లో చాలా గొప్పగా ప్రామిస్ చేశాడు, నిరుద్యోగ వృత్తి కింద 2000 ఇస్తానని. అదేవిధంగా మేము రాగానే 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ విధంగా చూస్తే 5 లక్షలు కాదు కదా, 5,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో పెద్ద పారిశ్రామిక మీటింగ్ జరిగింది, సమావేశం జరిగింది. అందులో 4 లక్షల ఒప్పంద 4 లక్షల కోట్ల ఎంఓఏలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 10,000 పెట్టి నీకు ఒక్క పరిశ్రమ ఎవరైనా ముందుకు వచ్చి పెట్టారండి? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టారో చెప్పండి. కొత్త రాజధాని ఆఖరి ఉత్తరాఖండ్ ఎక్కడో కొండల్లో ఉండేటువంటి రాష్ట్రం ఏర్పడితే అక్కడ కూడా పరిగెత్తి పెట్టుబడి పెట్టారు. ఎందుకంటే ప్రత్యేక హోదా వచ్చింది కనుక. ప్రత్యేక హోదా వచ్చింది కనుకనే ఇక్కడుండే సీఎం రమేష్, ఇక్కడుండేటువంటి నారాయణ, ఇక్కడుండేటువంటి సుజనా చౌదరి వీళ్ళందరూ పోయి అక్కడ పెట్టుబడులు పెట్టారు. ఉత్తరాఖండ్ ప్రత్యేక హోదా వచ్చినటువంటి 1 ఇయర్లో ఉత్తరాంచల్కి 4,000 పరిశ్రమలు వచ్చాయి. ఎందుకంటే 90% అది మనకి ట్యాక్స్ రహితంగా ఉంటాయి కనుక. అదేవిధంగా తీసుకున్నటువంటి అప్పుల మీద కూడా 70-30 ఉంటుంది కనుక ఈ విధమైన బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి కనుక పరిశ్రమలు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రత్యేక హోదా తప్ప అందులో జీఎస్టీ బిల్లు వచ్చింది ఈ మధ్య. జీఎస్టీ బిల్లు ద్వారా మొత్తం కూడా రాష్ట్రాలకి ఏ అధికారం లేదు. పన్ను సేవ దీని క్రింద పన్నుల ట్యాక్స్, వస్తు సేవల పన్ను, కరెక్ట్. ఇది జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. దీని మీద ఇప్పుడు అది అమల్లోకి వస్తే ఇక ఏ రాష్ట్రం కూడా సొంతంగా పన్నులు వసూలు చేసుకోవడానికి లేదు. మొత్తము కూడా ఒకే పన్ను విధానం మొత్తం దేశానికి పోతుంది. వాళ్ళు అదేం చెప్తున్నారంటే 10% మేము పెంచాం కనుక రాష్ట్రాలకి 32 నుంచి 42 చేశాం కనుక దానివల్ల 1,30,000 కోట్లు 5 సంవత్సరాల్లో ప్రతి రాష్ట్రానికి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఇంకా అదనంగా మీకు ఇవ్వడానికి అవసరమే లేదు అని చెప్పి మొత్తం మన హోదా కూడా దాంట్లోనే చేర్చి పారేశారు. ఇది 10%లోనే మొత్తం చేర్చేసి కేంద్రం ఇంత మోసం చేస్తే ఇంత అసమర్థపు ముఖ్యమంత్రి దాన్ని గొప్పగా భుజాన వేసుకొని అబ్బో మనం ఎంత సాధించామని చెప్పి సన్మానాలు చేసుకుంటున్నారే. ఇంతకంటే సిగ్గుపడాల్సిన అంశం ఏమైనా ఉందా చెప్పండి. పోలవరం కూడా అంతే, ఇప్పటికి 3 సార్లు పంపించింది. పైకి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కాదు, ఆయన పక్కన పెట్టారు. ఇంకొక ఏదో సబ్ కాంట్రాక్టర్లు వచ్చారు, ఇంకో 2-2 ఉన్నారు. అందులో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తూ ఉంటే దాని మీద 2 సార్లు కూడా పోలవరం అథారిటీ కమిటీ వాళ్ళు కేంద్రానికి లేఖలు రాశారు, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఇచ్చినటువంటి కేంద్రం 1,350 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఏం ఖర్చు పెట్టారో వివరాలు అడిగితే ఏమి వివరాలు లేవు. మరి ఈ విధంగా నమ్మి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేక హోదా అడగనందువల్ల పోలవరం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో ఎంత దోచుకోవాలో అంత దోచుకొని వెళ్ళిపోవాలని చెప్పి దానికి ప్రయత్నంలో ఉంది తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఏమీ లేదు. ఈయన నిర్మించే విశ్వనగరం, మహానగరం ఇది కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 3 ఏళ్ళు అయింది. తాత్కాలికమైనటువంటి సచివాలయం దానిలో 3 సార్లు పడిపోయిందండి. 3 పంటలు పండేటువంటి భూములు అవి, దాంట్లో అది కుంగిపోతానే ఉంది. పంటలు పండేటువంటి నేల ఎప్పుడు కూడా గట్టిగా ఉండదని ఫస్టే మన ఇంజనీర్లు చెప్పారు, అది వెళ్ళలేదు. సింగపూర్ వాళ్ళు కూడా చెప్పారు. పోనీ ఇంకెప్పుడు ఆ సింగపూర్ పిచ్చి ఉంది కనుక వాళ్ళు అదే చెప్పారు, పంట భూముల్లో నీకు బహుళ అంతస్తుల భవనాలు అనేది చాలా కష్టం అని చెప్పడం జరిగింది. అయినా సరే
ఏదో తనే ఒక మహానగరాన్ని నిర్మించబోతున్నట్టు ఒక కళలాగా చూపించి అందరికి ఒక రంగుల స్వప్నాన్ని ఇట్లా చూపించి ఇంత అద్భుతంగా కడుతున్నామని చెప్పి ఈ వీడియోల్లో చూపిస్తూ ఇతను ప్రజలతో చేసేటువంటి ఒక మోసము చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఎదుర్కోగలుగుతున్నారు. అందుకే సాక్షిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా వాళ్ళు ఒక శత్రువుల్లాగా వాళ్ళ అభివృద్ధి నిరోధకుల్లాగా మాట్లాడితే పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారని. కానీ ప్రజలంత అమాయకులు కాదు. ఈరోజు ప్రజలు ప్రతిదీ స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నారు. ప్రతి దాని మీద ప్రజలకు అవగాహన ఉంది. నువ్వు చేతగాని వాడు అయ్యావు, నువ్వు ప్రత్యేక హోదా సాధించడంలో చేతగానివయ్యావు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో చేతగాని వాడు అయ్యావు, నువ్వు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి డ్వాక్రా మహిళల విషయంలో నువ్వు చేతగాని వాడు అయ్యావు, చివరికి రాష్ట్రాన్ని కొత్త రాజధాని మహానగరాన్ని నిర్మించే దాంట్లో చేతగాని వాడు అయ్యావు, ఇప్పుడు అసెంబ్లీ నిర్మించడానికి తాపత్రం, తర్వాత అవన్నీ కూడా మళ్ళీ అవి తాత్కాలికాలట, అవి పడగొట్టి ఇంకోటి. అంటే ఇన్నేళ్ళు 2050 నాటికే అప్పుడు ఒక విశ్వనగరం తీసుకొస్తా అంటే 2050 దాకా ఈయన గవర్నమెంట్ ఉంటుంది, ఈయన నిలబెడతారు, ఈయన కొడుకో ఈయన మనవడు వస్తాడే మరి చూడాలి అప్పటికి. అందువల్ల ఈ విధమైనటువంటి ఒక భ్రమంలో ముంచేసి రాష్ట్ర ప్రజలు చేయాలని అనుకుంటున్నారు. కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైనటువంటి ముఖ్యమంత్రి తన వ్యక్తిగత కేవలం స్వార్థం కోసం, తన కేసును మాఫీ చేసుకోవడం కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారనేటువంటి అంశాన్ని ఈరోజు స్పష్టంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. దాని మీదే మేము మా పార్టీ కూడా పోరాటం చేస్తూనే ఉంటాము. ప్రతి ఇంటికి కూడా ఈ జరిగిన మోసాన్ని మేము తెలియజేయడానికి సిద్ధంగానే ఉన్నాము. ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ వల్లే రాష్ట్ర ప్రజల అభివృద్ధి ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుస్తకాలు ప్రింట్ చేసి మొన్న 3 రోజులు జరిగిన సమావేశాల్లో మేధో మదనం కార్యక్రమంలో ఎమ్మెల్యేలకి కానీ ముఖ్య నాయకులు కానీ అందరికీ కూడా సందేశం ఇచ్చారు. ప్రజలకు తెలియజేయండి, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర అభివృద్ధి చెందని చెప్పి మనం కూడా మొట్టమొదట తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పాం. ప్రత్యేక హోదా రావాలని చెప్పి నేను కూడా ముఖ్యమంత్రిగా కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి ప్రజలు కూడా తెలుసు. కాబట్టి ఇవాళ కొన్ని పరిస్థితుల వల్ల మన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి పరిస్థితుల వల్ల హోదా కాదు ప్యాకేజీ అని చెప్పి ఒప్పుకున్నాను. కొన్ని కారణాల వల్ల ముఖ్యమైన కారణాల వల్ల ప్యాకేజీ ఒప్పుకోవడం జరిగింది అని అంటే అక్కడున్న సమావేశం వలన ప్రతి ఎమ్మెల్యే కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా కాదండి హోదా అయితే చాలా బాగుండదు కదా, అనేక రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి, నిరుద్యోగ సమస్య తీరింది, పరిశ్రమలు చాలా వచ్చినాయి, రాయితీలు చాలా వస్తాయని చెప్పి ఆ సమావేశంలో నాయకులు కూడా అడిగారు. అడిగినప్పుడు కాదు మీకు తెలీదు, ఇవాళ కేంద్రంతో మనకు చాలా పనులు ఉన్నాయి, ఈ రాష్ట్రం మన కొత్త రాష్ట్రం, అనేక రకాల సమస్యల్లో చిక్కున్నాం, మనం ఆ చిక్కుల్లో ఉన్నామంటే ఆ ఓటుకు నోటు కేసే చిక్కు అని స్పష్టంగా ఆ రోజు మీటింగ్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మరి అక్కడ ఉన్న నాయకులందరూ కూడా అవాక్కయ్యారు. మరి వాళ్ళ ముఖ్య నాయకులు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకులు ఇవాళ సుజనా చౌదరి కానీ అలానే అనేక మంది పార్లమెంట్ మన గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ కానీ రాయపాడు సాంబశివరావు కానీ అనేక మంది నాయకులు ఇవాళ ఉత్తరాంచల్లో పరిశ్రమ పెట్టారు, జార్ఖండ్లో పరిశ్రమ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చాలామంది ఇవాళ పరిశ్రమలు పెట్టి లబ్ధి పొందుతున్నారు. అదే లబ్ధి వాళ్ళ ప్రత్యేక హోదా వస్తే సంబంధించిన ముఖ్య నాయకుల మనసుల్లో కూడా ఉంది. వాటన్నింటిని కూడా చంద్రబాబు నాయుడు బలంగా నొక్కిపెట్టి తన స్వప్రయోజనాల కోసం 5 కోట్ల ఆంధ్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. ఇవాళ ప్యాకేజీ అనేది ఒప్పుకుంటే రేపు 2019లో జరగబోయే ఎన్నికల్లో ఆ వచ్చే పోలవరంలో వచ్చే కమిషన్ చాలు, పోలవరంలో ఎస్టిమేట్ని పెంచివేశారు. ఇవాళ రేట్లన్నీ కూడా పెరిగినాయి. న్యాయంగా మాట్లాడితే రేట్లు ఏం పెరగలా. ఇవాళ స్టీల్ రేటు తగ్గింది కొంత, అలానే సిమెంట్ రేటు తగ్గింది, అలానే శాండ్ ఉచితంగా ఇస్తున్నారు. అటున్నప్పుడు రేట్లు ఇవాళ ఏ బిల్డింగ్ కట్టినా ఏ ప్రాజెక్ట్ కట్టినా సిమెంటు, స్టీలు, శాండు, మెటలు ఈ 4 ప్రధానమే. ఈ 4 కూడా ఎక్కడ రేట్లు పెరగల, చూస్తే తగ్గినాయి. అయినప్పుడు కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేట్ కాస్ట్ని 25% పైగా పెంచివేశారు. ఇవాళ అక్కడున్న ట్రాన్స్టాయ్ కంపెనీ తెలుగుదేశం పార్టీ వారిది. కాబట్టి 25% రేట్లు పెంచి ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ పోలవరం పెట్టే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుంది. కాబట్టి ఆ వచ్చే డబ్బంతా కూడా
మనకే దొక్కుతుంది, ఆ వచ్చే లాభం అంతా మనకే దొక్కుతుంది కాబట్టి ఎస్టిమేట్ని విపరీతంగా పెంచారు. ఇవాళ హోదా వద్దు ప్యాకేజ్ చాలు ఉన్నప్పుడు వెంటనే మళ్ళీ ఒక 7,000 కోట్లు పెంచేశారు. వెంటనే 3 రోజుల్లోనే ప్యాకేజీ రిలీజ్ చేసిన 3వ రోజునే మళ్ళీ 7,000 పైచిలకు మళ్ళీ ఎస్టిమేట్ని పెంచారు. చివరికి ఇది 16,000 కోట్ల నుంచి పోలవరం ప్రాజెక్టు వాళ్ళ 42 కోట్లు చేరింది. 42,000 కోట్లు వచ్చింది. 16,000 కోట్లు ఎక్కడ, 42,000 కోట్లు ఎక్కడ? ఎంత వ్యత్యాసం పెరిగింది వాళ్ళ ప్రపంచ చరిత్రలోనే. ఇంత వ్యత్యాసం ఎక్కడ? కేవలం సంవత్సరంన్నర సమయంలో 18 మాసాల సమయంలో 16,000 కోట్ల నుంచి 42,000 కోట్లకి ఎస్టిమేట్ పెంచారంటే ఇవాళ ప్రపంచంలో ఇంతకన్నా అవినీతి మరొకటి ఉండదని చెప్పి మేము స్పష్టంగా చెప్తాం. ఇవాళ ఎంతోమంది బ్రహ్మాండమైన వాళ్ళ భారత రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు. ఎవరితోనైనా సరే పోలవరం ఎస్టిమేట్ని ఒక్కసారి పరిశీలించమని చెప్పండి, దీన్ని ఒక సిబిఐ దర్యాప్తు జరిపించమండి, లేదంటే ఒక రిటైర్డ్ జడ్జితోటి దర్యాప్తు చేయించండి. ఇవాళ చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైలే కాదు, ఎటువంటి శిక్షలైనా ఇవాళ ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయో అన్ని రకాల శిక్షలు వెళ్ళటం కాకుండా అండమాన్ జైలు కూడా వెళ్ళటానికి తప్పకుండా దానికి కూడా రెడీగా ఉంటాడు. ఎందుకంటే అంత నేరం ఇవాళ బహిరంగంగా ఇవాళ ప్యాకేజీ ఒప్పుకున్నా అంటే హోదా వద్దనందుకు ప్యాకేజ్ ఒప్పుకున్నా అంటే ఒకేసారి 42,000 కోట్లకి తీసుకెళ్లి ఆ వచ్చే డబ్బుని రేపు 2019 ఎన్నికల్లో విపరీతం ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. మొన్ననే 20 మంది శాసనసభ్యుల్ని, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని ఒక్కొక్క శాసనసభ్యుడికి 20 కోట్ల రూపాయలు ఇచ్చి మరి కొనడం జరిగింది. సుమారుగా మరి అక్కడ జరిగిన అవినీతి ఆ డబ్బంతా అక్కడ సుమారుగా 600 కోట్ల రూపాయలు, 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఇచ్చారు ఒక్కొక్క శాసనసభ్యుడికి. సుమారుగా 600 కోట్ల రూపాయలు అక్కడ అవినీతి జరిగింది. ఇదంతా కూడా ఎక్కడ చూసినా అవినీతి మయమైపోయింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. ఇవాళ ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు జరగల. ఇవాళ ఎవరైనా సరే పాత్రికేయుల సమక్షంలో బహిరంగ చర్చకి రండి, తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఇవాళ దేవినేని ఉమామహేశ్వరరావు వస్తాడో లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తారో రండి, విజయవాడలో మీరు ఎక్కడైతే కోరుకుంటారో ఆ స్థలంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారు. ఇవాళ సుమారుగా 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2.5 సంవత్సరాల్లో సగకాలం అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని హామీలు పూర్తి చేశారో ధైర్యం ఉంటే స్పష్టంగా చెప్పని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఒక్క పెన్షన్ తప్ప మరొక హామీ ఎక్కడ కూడా నెరవేరలేదు. ఆ పెన్షన్లు కూడా ఏదో కొద్ది మాత్రం కొంతమందిని మాత్రం ఇచ్చి చాలా పెన్షన్లు కూడా అర్హులైన పెన్షన్లు కూడా తొలగించి వేశారు. సుమారుగా లక్షలాది పెన్షన్లు ఇవాళ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ తెలుగుదేశం పార్టీ సంబంధించిన మంత్రులు కానీ చెప్పి మొన్న మా మేధో మదనంలో కూడా స్పష్టంగా చెప్పారు, మేము ఎవరు వెళ్ళలేమండి, ఇవాళ మనం కొత్తగా పెన్షన్లు ఇవ్వలేదు, ఇళ్ళు ఇవ్వలేదు, ఏ హామీ కూడా నెరవేర్చలేదు, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలని చెప్పి అంటే ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి అని చెప్పి మరి ధైర్యం చెప్తున్నా అంటే ముఖ్యమంత్రికి ఇవాళ చూసి పక్కన ఉండి ఒక ఎమ్మెల్యే మొహం ఒక ఎమ్మెల్యే చూసుకుంటూ నవ్వుకున్నారు తప్ప ఎక్కడ కూడా ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎమ్మెల్యేలు కూడా సాహసించలేకపోతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ రాష్ట్రం ప్రయోజనాలు ఎక్కడ కూడా కాపాడటంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు విఫలం అయ్యంటానికి మరొకటి ఆధారం కూడా అక్కర్లేదు. అన్ని చోట్ల కూడా పోలవరంలో అవినీతి, అలానే ఇవాళ ప్యాకేజీ అని ఒప్పుకొని తన స్వప్రయోజనం కోసం ప్యాకేజ్ తప్ప ఇవాళ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలకి ఏమాత్రం కూడా కాదు అన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా సరే ధైర్యం ఉంటే 20 మంది శాసనసభ్యులతోటి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన శాసనసభ్యులతోటి రాజీనామా చేయించండి. మరి దాన్నే మనం తప్పకుండా ప్రజల యొక్క రెఫరెండంగా మనం భావిద్దాం. మరి ఆ రెఫరెండంకి సిద్ధమైతే మీరు ఏ సంగతి కూడా చెప్పాలి, మరి ప్రజా సమక్షంలో తెలియజేయవలసిందిగా మేము కోరుతున్నాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు గారి సతీమణి మరి ఈరోజు ప్రత్యేకంగా మన జగ్గయ్యపేటకి రావటం, ఇవాళ కార్యక్రమాన్ని పాత్రికేయ సమావేశం తర్వాత ఖమ్మంపాడులో ఒక కార్యక్రమం ఉంది. ఖమ్మంపాడులో బతుకమ్మల కార్యక్రమాన్ని అక్కడున్న కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడి నుంచి గడపకి కార్యక్రమం శివాపురంలో ఏర్పాటు చేసాం. ఆ శివాపురంలో కూడా గడప కార్యక్రమంలో కూడా పాల్గొని తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్తారు. మరి వారికి ప్రత్యేకంగా జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజానికంతకు స్వాగతం తెలియజేస్తున్నాను.